ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, మనలో కొందరికి ఆత్మ సంబంధమైన వరములు చాలా ఉంటాయి. ఆత్మ సంబంధమైన వరములు అంటే మరి దైవ సంబంధమైన తలాంతులు, టాలెంట్స్ ఒక్క దాంట్లో ఉండరు. ప్రతి దాంట్లో వాళ్ళకి టాలెంట్ ఉంటుంది. మల్టీ టాలెంటెడ్ అంటారు కదా, అలా మరి అలా ఉంటారు. కావలసినంత వాక్య జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎక్కడైనా ఒక్కరిద్దరు ఉన్నప్పుడు చెప్పమంటే చాలా చక్కగా చెప్తారు వాళ్ళు వాక్యం. అదేవిధంగా చక్కగా ప్రార్థించగలరు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొట్టగలరు, చక్కగా ప్రార్థన చేయగలరు, తోటి వారిని ప్రేమించడం, పెద్దలను గౌరవించడం, ఇలా ప్రతి ఒక్క దాంట్లో వారు మరి 100% చక్కటి వ్యక్తులుగా ఉంటారు. మరి ఇన్ని ఉన్న తర్వాత ఏంటి ప్రాబ్లం అంటే, దేవుని బిడ్డలారా, వాక్య జ్ఞానం ఉంది కానీ స్టేజ్ మీద నిలబడి చెప్పాలి అని అంటే భయపడతారు, చాలా భయపడతారు. అమ్మో నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ లోపల ఒక డౌట్. ఒక్కరిద్దరికంటే పర్వాలేదు, కానీ 10 మంది మధ్యలో నేను చెప్పగలనా? అక్కడ పోయిన తర్వాత అందరిని చూసేసరికి నేను మర్చిపోతానేమో, ఇలాంటి అనుమానాలు వాళ్ళ లోపల ఉండి, అంత జ్ఞానం ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించలేకపోతున్నారు కాదంటారా? దేవుని బిడ్డలారా, చక్కగా పాడగలరు కానీ స్టేజ్ ఎక్కి పాడడానికి భయపడతారు. ఆశ ఉంటుంది, నేను పాడాలి, అందరితో పాటు నేను కనబడాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ వెళ్ళి పాడడానికి, వెళ్ళి ప్రార్థించడానికి, వెళ్ళి వాక్యం చెప్పడానికి, ఇలా ప్రతిదీ వాళ్ళకి ఒకలాంటి అనుమానం ఉంటుంది లోపల. దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అయితే దేవుని బిడ్డలారా, ఒకసారి మనము దానియేలును అతని స్నేహితులను గమనించితే, నెబుకద్నెజర్ మహారాజు వారిని పిలిపించి మాట్లాడేప్పుడు దానియేలు ఏమని పిలుస్తాడు రాజును? ఓ నెబుకద్నెజరు కదా. ఒక రాజును అంత ధైర్యంగా పిలిచాడు అని అంటే కారణం ఏంటంటారు? వాళ్ళ మనసులో దేవుడు ఉన్నాడు, దేవునిపైకి సంపూర్ణమైన విశ్వాసం ఉంది, కాన్ఫిడెన్స్తో పిలుస్తాడు, ఓ నెబుకద్నెజరు అని. అలాంటి కాన్ఫిడెన్స్ని మనము మన హృదయంలో నింపుకుంటే తప్పకుండా మనం కూడా అందరిలాగా దేవుని కొరకు సాక్షులంగా నిలబడగలం.